వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. నాగనాథ్ గారు, మరి జనవరి 31, 2026 శని త్రయోదశి మహాపర్వదినం. ఈ రోజున మీనరాశి వారు ఎలాంటి సంప్రదాయాలు ఆచరించాలి? గోచార రీత్యా వారికి ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? శని తీవ్రత వాళ్ళపై తగ్గాలి అంటే వారు ఏం చేయాలి? వారి గురించి చెప్పండి. తప్పకుండా. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రయాసిని గారు, మీనరాశి అంటేనే ఒక స్పెషల్ రాశి అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళని మీరు అన్నారు కదా, ఇప్పుడు ధార్మిక పరమైనటువంటి సూచనలు, ఎటువంటి సాంప్రదాయాలు అని అడిగారు. వాళ్ళు ద్వాదశ రాశుల్లో ఒక మాంక్, ఒక సన్యాసి లేక ఒక ధార్మిక గురువు అంటే మీనరాశి అని చెప్పచ్చు. అంటే మీరు ఏమి చేసినా కానీ వేరే వాళ్ళ ప్రయోజనం కోసం చేసేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అంటే అబ్సల్యూట్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్, సెల్ఫ్లెస్నెస్. రెండోది అధార్మికం అనగానే ఈ మధ్య చాలా మంది చెప్తారంటే ఐఎమ్ స్పిరిచువల్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ స్పిరిచువాలిటీ, ఐఎమ్ స్పిరిచువల్ అని చెప్తాడు. పక్కనోడికి ఏం చేయడు. అవతల వాడు సమస్యల్లో ఉన్నాడు, తీవ్రమైన సమస్యల్లో ఉన్నాడు అంటే ఎటువంటి కదలిక ఉండదు, ఎటువంటి మానవత్వం కనపడదు. బట్ యెట్ ది టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ. కానీ నిజంగా మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఎంత మానవత్వం ఉంటుందంటే జాలి, దయ, వీళ్ళలో హైయెస్ట్ మేనిఫెస్టెడ్ స్పిరిచువల్ ట్రైట్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం జాలి మేడం. జాలి, క్షమాగుణం. వీళ్ళు దీంతో ప్రపంచాన్ని కూడా గెలిచేయచ్చు. మీనరాశి వాళ్ళకు ఉండే గొప్ప లక్ష్యం ఏంటి? జాలి, కైండ్నెస్, ఫర్గివ్నెస్. మీకు స్పిరిచువల్ కమాండ్మెంట్స్ లో 7 సబ్జెక్ట్స్ అంటే 7 పాయింట్స్ లో మీకు 2 ఉంటాయి, టాప్ 2. దయా, జాలి ఉండాలి. రెండోది క్షమాగుణం. ఎందుకంటే క్షమాగుణం ఎందుకు చెప్తారంటే మీరు మానసికంగా అనుభవించుకోకూడదు. కక్ష సాధింపు లేదా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలకు మీరు దూరం ఉండాలి. దూరం ఉంటేనే మీరు ఆధ్యాత్మిక సాధనలు ఉన్నట్టు. ఎందుకంటే సమాజం నీ అంత ప్యూర్గా ఉండదు. సమాజం ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది. కానీ వాళ్ళలో సభ్య సమాజంలో ఉంటూ కూడా క్షమాగుణం ఉంది అంటే ఇంకా యువర్ అల్టిమేట్ గురు, అన్డినైబుల్ యువర్ గురు. సో వీళ్ళకి గోచార ఫలాన్ని ఒకసారి మనం చూస్తే 29వ తారీఖు నవంబర్ మాసము 2025 నుంచి వీళ్ళకి వక్రిలో ఉన్నటువంటిది, అంటే గతంలో మీనరాశిలో ఉన్నటువంటి శని మళ్ళీ కుంభరాశిలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి వీళ్ళకి ద్వితీయ భాగం ఏలినాటి శని ఇప్పుడు రాశిలోకి వచ్చేసింది అది. సో ఇది రాశి స్వభావంతో పాటు ద్వాదశ రాశుల్లో మోక్ష రాశి ఏది? మీనరాశి. మోక్ష భావంలో ఉన్నాడు. వ్యయ లాభస్థానాధిపతి శని. సో ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఈ మే 29వ మాసం, మే మాసం 29వ తారీఖు నుంచి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో అద్భుతాలే జరుగుతాయని చెప్పాలి. మిగతా ద్వాదశ రాశులకు ఎవరికి జరగనటువంటి అద్భుతం ఏదైనా జరుగుతాయి వీళ్ళ జీవితంలో. అంటే ఎట్లాంటివి అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని సినిమాల్లో చూపించాడండి. హీరోకి లాస్ట్ మంత్ మీకు ఛాలెంజ్ మూవీలో చిరంజీవికి 500 రూపాయలు తక్కువ పడుతుంది 50 లక్షలు ఛాలెంజ్ చేస్తే. 50 లక్షలు ఛాలెంజ్ చేస్తాడు విలన్తోని. ఆ 500 రూపీస్ లాస్ట్ లో డెఫిసిట్ ఉంటుంది. ఆయనకి ఏమని ఛాలెంజ్ చేస్తాడు? న్యాయంగా సంపాదించిన డబ్బులతోనే నేను ముందుకు వస్తానని చెప్తాడు. 50 లక్షలు సంపాదించి. సో ఆ న్యాయంగా సంపాదించిన డబ్బుల్లో 500 రూపాయలు తక్కితే లాస్ట్ లో 500 రూపాయలు అతనికి
అతను గతంలో చేసింది రిటర్న్ వస్తుంది చూడండి. మీరు అప్పుడు అనవసరంగా మీ దగ్గర లంచం తీసుకున్నాను నేను, ఇప్పుడు నాకు రియలైజేషన్ వచ్చిందని తెచ్చిస్తాడు. అదే జరుగుతుంది వీళ్ళ మీన రాశిలో, గుర్తుపెట్టుకోండి. వావ్. అంటే వీళ్ళు గతంలో చేసి వదిలేసి మర్చిపోయి అసలు ఆ ఫేస్ కూడా గుర్తు లేని వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళ జీవితంలో వచ్చి వీళ్ళకి సపోర్టివ్ గా ఉండేటువంటి అవకాశం వీళ్ళకి ముఖ్యంగా ఈ 29th మే నుంచి ఉంటుంది మేడం. 29th మే నుంచి ఉంటుంది. ఇది వీళ్ళ జీవితంలో ఒక చాలా ప్రధానమైన భూమిక. ముఖ్యంగా ఇది ఇది ఏ విషయంలో కూడా వీళ్ళకి జరుగుతుందంటే, ఒకటి ఫైనాన్సెస్ మే మాసం నుంచి అన్ప్రెడిక్టబుల్. అంటే వీళ్ళు ఇంకొకటి కూడా చెప్పొచ్చు, వీళ్ళకి ఎవరైతే వెన్నుపోటు పొడిచినారో, వీళ్ళకి ఎవరైతే గతంలో చీటింగ్ చేశారో, వాగ్దానాలు చేసి వదిలేశారో, వాళ్ళందరికి కూడా అదొక లెసన్. అంటే వీళ్ళ ద్వారా లాభం పొంది వీళ్ళని కొంచెం వెన్నుపోటు కానీ ఇంకేదైనా రకాల వీళ్ళ బాధ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యి ఇంట్రాస్పెక్షన్ చేసుకుని వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ అన్నదమ్ములు అక్కచెల్లెలు కావచ్చు. వ్యయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కొంతమందికి పాపభీతి ఉంటుంది చూడండి. అరే నేను వాడు పాపం చేశాను, నాకు ఏదో జరుగుతుంది, నేను వాడు మోసం చేసినందుకే జరుగుతుంది, ఇలాంటి రకరకాల భయాలతో కూడా తీసుకుపోయి వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళు ముట్ట చెప్పాల్సిన డబ్బులు కూడా ఇచ్చేస్తారు. సో అన్నదమ్ములు అక్కచెల్లెలు ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇది అప్లై అవుతుంది. సో మీనరాశి వాళ్ళు ఒకటి గమనించాలి ఏంటంటే, వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం ముఖ్యంగా త్రయోదశి నుంచి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మే మాసం వరకు వీళ్ళు ఖచ్చితంగా డిపెండెంట్. అంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళ నుంచి వీళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీళ్ళ వల్ల వాళ్ళకి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే, మనము 100 రూపాయలు సహాయం చేస్తే మనకు కనీసం ఒక 40 రూపాయలైనా రాకపోవచ్చు అనుకుంటారు. 40 పైసలు కూడా రావు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి? యూ షుడ్ బి ఇండిపెండెంట్. నీ సొంత తెలివి, నీ సామర్థ్యంతో పాటు నువ్వు ముందుకెళ్ళు. నువ్వు ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నావు? బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్. అంటే నీకు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టి నువ్వు ముందుకెళ్ళట్లేదు. నువ్వు ఒకళ్ళ సపోర్ట్తోనే వెళ్ళగలుగుతాను అంటే అర్థం ఏంటి? యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఇన్ఫీరియర్ అబౌట్ యువర్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ. నీకు ఇంత ఆధ్యాత్మిక బలం ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావు? అవునా కదా? సూపర్ఫిషియల్ గా చూస్తే వీళ్ళు చాలా హుందాగా యాటిట్యూడ్తో మనకేం తక్కువ అన్నట్టు ఉంటారు. కానీ కొంచెం మీరు లోతుకు వెళ్తున్న కొద్ది భయము, అనుమానము, ఎవరిని విశ్వసించలేనటువంటి లక్షణాలు, ఒకవేళ ఏదైనా ఒక సందర్భం వచ్చింది, ఒక మంచి అవకాశం వచ్చింది, దాన్ని పూర్తిగా ఇండిపెండెంట్ గా చేయగలను అనుకున్నప్పుడు ఇంకొకళ్ళ సపోర్ట్ కోసం చూసుకొని ఇంకొక టీం సపోర్ట్తో చేయాలని అనుకుంటారు తప్ప, అరే నేను ఇండిపెండెంట్ చేస్తాను, వాట్ మే హ్యాపెన్, ఏమైనా జరిగింది నేను చేస్తాను, దాంట్లో రిజల్ట్ ఏమైనా వస్తే దాని నుంచి మళ్ళీ వైఫల్యాల నుంచి నేను మళ్ళీ నేర్చుకుని ముందుకు వెళ్తాను అన్నటువంటి ఒక ఆప్టిమిజం ఉంటుంది వీళ్ళకి. సో అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా వ్యక్తులతో ఉన్నప్పుడు వీళ్ళ ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇవన్నీ రాశిలో శని ఉంటే చెప్పే లక్షణాలు ఇవన్నీ కూడా. వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు లేదా టీం నుంచి, ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని తీసుకుంటారు తప్ప వాళ్ళకున్న ఎనర్జీని వాళ్ళు ఎప్పుడు పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయరు వాళ్ళు. కారణం ఏంటి? వీళ్ళకి వ్యయభావము, లాభస్థానాధిపతి శని ఎవరు కర్మలను ఆచరింపజేస్తాడు. అందులో ఇక్కడ ఎక్కడున్నాడు? ఇప్పుడు జలరాశిలో ఉన్నాడు. సో మీరు ఎక్కువగా భావోద్వేగాల పరంగానే ఆలోచిస్తారు తప్ప, అంటే మీ రైట్ బ్రెయిన్ నుంచి ఆలోచిస్తారు తప్ప మీరు లెఫ్ట్ బ్రెయిన్కి రారు మీరు. సో భావోద్వేగాల పరంగా ఆలోచించడం వల్ల వీళ్ళకి ఎంత సంపూర్ణమైన ఫలితాలు వస్తాయా? గడిచిన 2.5 సంవత్సరాల్లో ఏలినాటి శని. ఈ 2.5 సంవత్సరాల్లో అయ్యో నేను సర్వం కోల్పోయాను, అన్ని కష్టాలే, ఎక్కడ వేస్తే అక్కడ మొత్తం అంతా కూడా ప్రతికూలత ఉంది అనుకున్నప్పుడు వీళ్ళు చేసిన దాంట్లో ఫలితం రాకపోతే వీళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే దాన్ని వదిలేస్తారు మేడం. వీళ్ళకి ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ప్రయత్నం చేసినప్పుడు వదిలేస్తారు. దాన్ని వదిలేసి కొంతకాలం తర్వాత మళ్ళీ రీకలెక్షన్ మెమరీలో చేసుకుంటారు. కానీ అది ఇమీడియట్ గా ఎప్పుడైతే వైఫల్యం చెందిందో అప్పుడే వీళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి. అది ఉద్యోగం సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ప్రేమ వివాహాలకు సంబంధించింది కావచ్చు. మీరు ఎప్పుడు మీ వైఫల్యం జరిగింది, పోస్ట్పోన్మెంట్ జరుగుతుంది, డిలే అవుతుంది అన్నదో అప్పుడే దాని పరిష్కారం వెతుక్కోవాలి. మీరు అక్కడి నుంచి ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బికి షిఫ్ట్ అయిపోతారు క్విక్గా. ప్లాన్ బిలో కూడా అదే సమస్య వస్తుంది, మళ్ళీ అక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ కాదు, సికి వెళ్తారు. ఇట్లా నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎందుకు మారుతారు? కారణం ఏంటి అంటే సేమ్ ప్రాబ్లం. అదేంటంటే వాళ్ళకి పూర్తి సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ వైఫల్యాలకు భయపడి
పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయరు, మంచి అవకాశాలు వస్తే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోరు. ఉమ్, ఇది వీళ్ళు లాస్ట్ 2.5 years నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. ఈ జలరాశికి సంబంధించినటువంటి గ్రహము గురుగ్రహము, అందులో వీళ్ళకి ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నాడు. ఉమ్, మిథున రాశి అంటే ఏంటి మేడం, కేంద్ర భావం కాబట్టి కొంత వీళ్ళకి విడుపది. అదే వీళ్ళకి కోణ త్రికోణాల్లో గురువు ఉన్నాడు అనుకోండి, రాశ్యాధిపతి కాబట్టి ఇంకా తీవ్రమైనటువంటి ధన నష్టం జరుగుతుంది. వీళ్ళు చేయకూడని విషయాలు ఏంటంటే, ఒక బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ని ఎక్స్పాండ్ చేయకూడదు. ఎప్పటి వరకు? మే జూన్ వరకు చేయకూడదు. ఉమ్, ఉమ్, ఎక్స్పాన్షన్కి వెళ్ళకూడదు, ఎక్స్టెన్షన్కి వెళ్ళకూడదు. రిస్క్ తీసుకొని ఇక్కడ కాకపోతే ఇంకొక చోట ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కాదు. ఒక ప్లాన్ లో ఉండండి, ఒక వర్క్ మీద ఉండండి, ఒక విషయం మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా మీరు మాస్టర్ అవుతారు. అప్పుడు మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావడానికి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు నేను ప్లాన్ ఏ వైఫల్యం నుంచి ప్లాన్ బికి వెళ్తున్నానంటే మీరు యాక్సెప్టెన్స్ లేదు. యాక్సెప్టెన్స్ లేకపోవడానికి అహంకారం కారణం కాదు మేడం, భయం. నేను ఇంత బలహీనుండి అని చెప్పుకోవడానికి భయము. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా తీసుకొచ్చి శని మీ ముందర పెట్టాడు. యాక్చువల్గా 2.5 years నుంచి అదే జరుగుతుంది. దాని నుంచి కూడా మీరు ఇంకా రిఫ్లెక్ట్ కాకపోతే ఎట్లా? సో కాబట్టి త్రయోదశి అప్పుడు వీళ్ళు గమనించాల్సింది అదే మేడం. ఇప్పుడు వీళ్ళు 2.5 years నుంచి వాళ్ళు ఏదైతే వైఫల్యాలు, ఆ పోస్ట్పోన్మెంట్, డిలే ఎదుర్కొంటున్నారో వాటన్నిటికీ కారణం ఏంటి? దెర్ ఇస్ అ జర్నీ టు రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఆ రిఫ్లెక్షన్ నుంచి మీరు నేర్చుకోకుండా, రిఫ్లెక్టివ్ లెర్నింగ్ వెళ్లకుండా మీరు యాంత్రికంగా ఉన్నారనుకోండి, శని కూడా అంతే యాంత్రికమైన ఫలితాలు దొరుకుతాయి. మీకు టైం బాగాలేక మీకు శని మహర్దశ, శని అంతర్దశ, లేకపోతే ముఖ్యంగా రాహు అంతర్దశ జరిగితే మాత్రం ఆరోగ్యపరమైన విషయాలు, అన్సర్టనిటీస్ అంటే మీరు ఊహించనివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రియలైజేషన్తో వీళ్ళు వెళ్ళడం అన్నది వీళ్ళకి శని, ముఖ్యంగా ఏలినాటి శని, ఒకవేళ మహర్దశలు అంతర్దశలు కూడా ఉంటే మాత్రం ఈ రియలైజేషన్తో వీళ్ళు ముందుకు వెళ్ళాల్సిన సందర్భం ఇప్పుడు వీళ్ళ కళ్ళ ముందు ఛాలెంజింగ్ ఉంది. నాగనాథ్ గారు, మీనరాశి వారు మాత్రమే కాకుండా చాలా మంది ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఎవరికైనా డబ్బులు ఇస్తున్నా కానీ, పార్ట్నర్స్తో కలిసి ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటున్నప్పుడు కానీ, కుటుంబ సభ్యులు వాళ్ళని వారిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వాళ్ళు వినరు, భార్య చెప్పిన మాట భర్త వినడు. ఇలా వాళ్ళు అనుకున్నది అంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోయి రిస్క్ చేస్తూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడు సహజంగా కొంతమంది అంటూ ఉంటారు, శని వాడి నెత్తి మీద ఉంది కాబట్టి అలా జరిగింది, ఎవడి మాట వినాడు, ఇలా చేసుకుంటున్నారు, కష్టాలు పాలవుతున్నారు అంటుంటారు. నిజంగానే శని ప్రభావం వల్లే మనిషి ఇతరుల మాట వినరా అంటే ఏం చెప్తారు? మాట వినకపోవడానికి కారణము మెయిన్ శని ఏంటి తెలుసా మేడం? శనికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి సంచరించాలంటే 2.5 ఏళ్ళు పడుతుంది. అదే చంద్రుడికి 2.5 రోజులు పడుతుంది. అవునా? సో శని ఏంటి అంటే మేడం, డిలే. శని ఒకటే లక్షణం ఏంటంటే జాప్యం. ఇప్పుడు ప్రకృతిబద్ధంగా శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి 2.5 ఏళ్ళు పడుతుంది, చంద్రుడికి 2.5 రోజులు పడుతుంది. ఇది ప్రకృతి మేడం ఇది. కానీ మనిషికి ఏంటి, మనిషి డిలే ఇష్టపడాడు కదా. ఇప్పుడు 2.5 years దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ మేడం. మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్, డిన్నర్ చేస్తాం. ఇది మనం అలవాటు పడ్డాం జీవన విధానానికి. కుడి చేత్తోనే భోజనం చేస్తాం మనం. కానీ మనిషి ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఒక సమాజం, మనిషి ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఇంటెలిజెన్స్తో ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్, సక్సెస్, ఐడెంటిటీ, ఇవన్నీ కూడా తన అనుగుణంగా తనకు నచ్చిన విధానంగా చేసుకున్నప్పుడే ఈ ప్రకృతి వస్తుంది మన దగ్గరికి ఇంట్రడక్షన్ కోసం. బాబు, దిస్ ఈస్ వాట్ ఐఎమ్. శని ఏమని చెప్తాడంటే, నాయన నేను 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తాను. నువ్వు పొద్దున్నే వెళ్ళి సూర్యోదయానికి ముందర వెళ్ళి సూర్యుని రా అంటే నువ్వు వెళ్ళి ముందర కూర్చోవడం నీ తప్ప, సూర్యుడు కరెక్ట్గా 6 గంటలకు సూర్యోదయానికి బయటికి రావడం ఆయన తప్ప చెప్పండి. నేను పిలిచినప్పుడు నువ్వు రాలేదు అన్నప్పుడు ఎవరు తప్పది? అంటే ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు, ప్రకృతికి విరుద్ధంగా ఉంటాడు. మీరు ప్రకృతికి విరుద్ధంగా ఉంటే ప్రకృతి ఎవరు? శని. తన డిసిప్లిన్ తను ఫాలో అవుతాడు. సో అలాంటప్పుడు మనిషి నెత్తిన శని కాదు కూర్చుంది, మనిషి నెత్తిన కూర్చుంది బుద్ధి. ఈ బుద్ధి అహంతో కూడినటువంటి బుద్ధిది. నేను అనుకున్నది జరగట్లేదు. అసలు సొసైటీలో ఆ నానుడు ఎందుకు వచ్చిందంటారు? శని నెత్తి మీద కూర్చోవడం వల్లే ఇలాంటి కష్టాలు తెచ్చుకుంటున్నారు అన్న మాట ఎందుకు వచ్చిందంటారు? లేదు, మీరు జ్యోతిష శాస్త్రపరంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. శని నెత్తిన కూర్చుంటే మనిషి చాలా ప్రశాంతంగా ఉంటాడు మేడం. అంటే ఇప్పుడు భూకంపం వచ్చింది, ఇప్పుడు శని శుభ్రంగా పడుకుని ఉంటాడు మేడం. మీరు వచ్చి చెప్తారు, బాబు భూకంపం వచ్చిందంటే ఎక్కడ దాకా వచ్చింది అంటాడు. అయ్యో మన కాలనీకి అంతా వచ్చిందంట, మన అపార్ట్మెంట్కి వచ్చింది అంటాడు. ఇంకా రాలేదంటాడు, వచ్చినప్పుడు లేపమంటాడు. అంటే ఏంటి, శని ప్రశాంతంగా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఉంటాడు.
సో శని నెత్తి మీద కూర్చున్నాడు వీడికి, వీడు ఎవరి మాట వినట్లేదు అంటే రాహు అది. ఎందుకు అంటే నేను నా భ్రమలో బతుకుతున్నాను. నేను లాటరీ టికెట్లు కొని కోటీశ్వరుని అవుతాను, రేస్ కోర్స్కి వెళ్ళి కోటీశ్వరుని అవుతాను. దానికి భార్య మెడలో మంగళసూత్రం అమ్మేస్తాను, కూతురు చేతికున్న బంగారు గాజులు అమ్మేస్తాను, కొడుకు దగ్గర డబ్బులు తీసుకుంటాను, ఆస్తి అమ్మేస్తాను. అయినా నేను ఎవరి మాట వినట్లేదు అంటే అది ఎవరి లక్షణం? అది యూ వాంటెడ్ టు ఎంపవర్. ఈ ఎంపవర్మెంట్ అన్నది మీ ఎబిలిటీకి సంబంధించిందా కాదా అంటే వాటితో సంబంధం లేనివాడు రాహు. రాహుకి లాజిక్స్ తోని ప్లానింగ్ తోని స్టాటిస్టిక్ తో సంబంధం లేదు మేడం. అందుకే చూడండి రాజకీయ నాయకులు అందరూ రాహుకేతువులకు ఎక్కువగా హోమాలు జపాలు అవన్నీ చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పదవి ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు పదవి వస్తుందో తెలియదు, ఎప్పుడు స్కామ్లో ఇరుక్కుంటారో తెలియదు, ఎప్పుడు మళ్ళీ వీళ్ళ రకరకాల వివాదాలు ఇరుక్కుంటారో తెలియదు, వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఏమవుతుందో తెలియదు. సో మీరు ఏం చేస్తున్నారు అన్న మొండితనం, స్టబర్నెస్ ఎవరితో ఉంటుందో అది రాహు ఇస్ ఆల్. ఎందుకంటే మీరు ఊహించిందే జరుగుతుంది కదా మేడం, మీరు ఊహించిందే ధర్మమైన భ్రమలో ఉన్నారు కాబట్టి ఈ ఇల్యూజన్ ని క్రియేట్ చేసే ప్లానెట్ ఏది? రాహు. సో కాబట్టి శని ఏం చేస్తాడు తెలుసా మేడం, మీరు ఆ ఊహల్లో ఉంటే తీసుకొచ్చి అద్దం ముందు చెప్పా కదా మంచిగా బాగా కడ్డీ కాల్చి పెడతాడు. సో రియాలిటీలో ఉంచేవాడు శని మేడం. మీరు విన్నారు కదా ఇంతకు ముందర ఇవి చేస్తాను అవి చేస్తాను, అయినా వాడిని ఎత్తినవాడు ఎవడు మాటినట్లేదు, శనిని ఎత్తిన కూర్చున్నాడు. శనిని ఎత్తిన కూర్చున్నట్టు శనిని మనం అన్ని రకాలుగా అప్లై చేస్తాం అన్నట్టు, అన్ని రకాలుగా మనం బ్లేమ్ చేసేస్తాం. ఏంటంటే శని ఇట్లా చేసాడు, శని అట్లా చేసాడు, అహంకారం అన్నది శనికి ఇక్కడ రాసి ఉన్నది. కానీ వాడు అహంకారి, వాడు శాడిస్ట్ అట్లా రాస్తాడు. శనికి ఉండేది ఏంటంటే శని ప్రభావం అది కూడా స్లో మూవింగ్ ప్లానెట్, ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. కాబట్టి శనికి ఉండే లక్షణం ఏంటి అంటే కాన్స్టిపేషన్ రిలేటెడ్, డిలే, ఒబేస్, చురుకుదనం లేకపోవడం, ఏదైనా టార్గెట్ ఉంటేనే యాక్టివ్గా ఉంటారు, టార్గెట్ లేకపోతే లేజీగా ఉంటారు. ఇవన్నీ శనికి ఉండే లక్షణాలు తప్ప ఈ అహంకారము, అతి విశ్వాసము, అమితమైనటువంటి ఆత్మవిశ్వాసము, ఏదో చేసేయాలి, నేను చేసిందే జరుగుతుంది, ప్రపంచాన్ని మొత్తం కన్విన్స్ చేస్తారు వాళ్ళ ఇల్యూజన్ నుంచి. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఏంటంటే మీనరాశి వాళ్ళకు కూడా వ్యయభావంలో రాహు ఉంటాడు. సో వేరే వాళ్ళు మీకు చేసినటువంటి ప్రామిసెస్ ఏమైనా ఉన్నాయి, మీకు ఉద్యోగం ఇప్పిస్తామనో, లేదా వ్యాపారంలో డబ్బులు పెట్టండి, మీరు ₹1,00,000 పెట్టండి మీకు 100 కోట్లు వస్తాయి, 10 లక్షలు వస్తాయి అని చెప్పి, లేదా మా చిట్ ఫండ్ కంపెనీలో మీరు డబ్బులు పెట్టండి మీకు 10% ఇంట్రెస్ట్ ఇస్తాం, ఇట్లాంటి వాళ్ళు కూడా ప్రేరేపితమైనటువంటి ప్రభావితమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి. మీనరాశి వాళ్ళు ప్రభావితం అవుతారు. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటి, వీళ్ళు ఎలాంటి శని త్రయోదశికి శనికి కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, కాస్త శ్రమించడం, లేకపోతే కాస్త ఎక్కువగా విజన్ కలిగి ఉండడం, హార్డ్ వర్కింగ్ నేచర్. సో ఇటువంటి క్రమశిక్షణకు సంబంధించిన విషయాల్లోనే శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి బయట ప్రపంచంతో కూడినటువంటి క్రమశిక్షణ వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఎంత స్వేచ్ఛగా బతికి ఎంత ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్లోనే ఉంటారు తప్ప వాళ్ళు ప్రపంచంతో కనెక్ట్ అయ్యి ఆ యొక్క క్రమశిక్షణని అడాప్ట్ చేసుకునే లక్షణం మీకు వాళ్ళకి రాదు. ఇదే వాళ్ళకున్న సమస్య. అందులో ఇప్పుడు ఏం నడుస్తుంది వాళ్ళకి, ఇప్పుడు ఏలినాటి శని గోచారం నడుస్తుంది. సో కాబట్టి వీళ్ళు ఎవరికైనా ఏదైనా దానం చేయాలి, వీళ్ళు ఒకవేళ శ్రమించి అంటే శరీరము మనసు వీళ్ళు శ్రమించి శని యొక్క ఇంటెన్సిటీ అంటే వాళ్ళ తీవ్రతను తగ్గించుకోవాలంటే వీళ్ళు ముఖ్యంగా ఆర్ఫన్స్ని వీళ్ళు చూస్ చేసుకోవాలి. ఆర్ఫన్స్కి మీరు హెల్ప్ చేస్తారంటే అన్నదానం కూడా సంబంధించి కావచ్చు, వస్తువుల దానం కూడా కావచ్చు, వస్త్రాలకు సంబంధించి కూడా కావచ్చు. అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు గార్మెంట్స్, ఫుడ్ అండ్ షెల్టర్. ఇది ఆర్ఫన్స్ని వీళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళకి మెడికల్ హెల్ప్ కూడా పనికొస్తుంది మేడం వీళ్ళకి. అంటే ఇలాంటి సహాయం చేయడం వల్ల మీరు ఏమవుతారు, మీరు అనాథ పిల్లలు చేస్తున్నారంటే అది ఎంత భావోద్వేగాలకు సంబంధించింది. ఎందుకు అనాథ పిల్లలు చెప్పారంటే ఈ రాశి వాళ్ళ యొక్క పెద్ద వీక్నెస్ భావోద్వేగం. దే ఆర్ వెరీ ఎమోషనలీ సెన్సిటివ్. సో కాబట్టి వీళ్ళు ఆ ఏరియాకి వీళ్ళు హెల్ప్ చేసి సెలెక్ట్ చేసుకుని కొంతమంది అనాథ పిల్లలకి ఆహారము, ఆరోగ్యము, లేకపోతే మెడికల్ సపోర్ట్, వాళ్ళకి ఏమైనా వస్తువులు, వస్త్రాలు కూడా కావచ్చు, మీ ఆర్థిక స్తోమతని పట్టుకొని కూడా చేయడం వల్లది. శని త్రయోదశి రోజు మీరు అన్ని పాటించండి, మీ ఇష్టం. అఘోర పాశుపత హోమం, తైలాభిషేకం, నువ్వులు, కాకిగా అన్నం పెట్టడం, ప్రదోష కాలంలో మీరు చేసేటువంటి అన్నదాన కార్యక్రమాలు, సంప్రదాయాలు అన్ని పాటించండి. కానీ ఈ రియలైజేషన్తో ఎవరెస్ట్ వెళ్తే ఖచ్చితంగా మీకు మహర్దశ అంతర్దశ కూడా మార్పు వస్తుంది. ప్రతికూల మహర్దశ అంతర్దశ కూడా ఒకవేళ మీకు శని మహర్దశ, శని అంతర్దశ, రాహు అంతర్దశ, రాహు మహర్దశ ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే రాలేదు, కోల్పోయారు, జరగట్లేదు అని ఉన్నారో అవి కూడా మీకు అనుకూల స్థితికి వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది.
నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ గా శనిగ్రహానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించారు. శని పట్ల అందరికీ ఉన్న భయాలు అపోహలు తొలగించారు. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.